మరి బీజేపీలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇద్దరు కానీ మిగతా ఎంపీలు కానీ గెలిచినా కూడా వాళ్ళు ఏమి పట్టనట్టుగా ఉండడం అనేది కొంత బాధాకరము. ఇప్పటి నుంచి అయినా కూడా మనము పార్టీలను పక్కన పెట్టి ఇప్పుడు ఎలక్షన్స్ కాదు, మనం ముందు అభివృద్ధి చేసుకోవాలి. కేంద్ర మంత్రులుగా మీరు ఇక్కడ ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దానికి కూడా మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మేము శాంక్షన్ తెచ్చిన తర్వాత మేము తెచ్చినాము అని మీరు చెప్పే పద్ధతి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. మీరు రండి, మాతో అందరం కలిసి ఒక డెలిగేషన్గా వెళ్దాము. పోనీ మేమిచ్చిన దాన్నైనా కూడా మీరు వెంటపడి శాంక్షన్ చేయించండి. మీరు చేయించినా చేయించకపోయినా మేము మా ముఖ్యమంత్రి గారు అయితే వాటి వెంట ఉంటాము. వాటిని అన్నిటిని కూడా శాంక్షన్ చేయించుకొని తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా నిధులు తెచ్చుకోవాలో ఆ విధంగా తెచ్చుకొని ఒక మంచి ఆ వాతావరణంలో తెలంగాణను అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తూ, ముఖ్యంగా వరంగల్ నగరం అనేది ఈరోజు 2వ అతిపెద్ద రాజధానిగా మన ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు.